హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మా అత్త వాళ్ళ ఇంటికాడే ఉన్నాము. మా అత్తగారిని హాస్పిటల్లో పెట్టినారు కదండి, అప్పుడు దాకా ఇక్కడ అత్తగారి ఇంటి దగ్గరే అన్నీ. వెళ్తామా ఇప్పుడు హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. కృప మరి ఏం వంటలు చేసిందో అక్కడ తీసుకెళ్లేదానికి గుడ్లు పెడుతుంది. మేము ఎవరు ఇంటి దగ్గర లేకపోలేక కాకి మొత్తం పొడుచుకొని తినేసింది గుడ్లు. చూడండి, ఇవన్నీ గుడ్లే. ఎన్ని గుడ్లు పెట్టిందో. మేము లేవు కదండి, కాకి ఇది గుడ్డు పెట్టి వెళ్ళిపోతుంది. కాకి వచ్చి వాటిని పొడుచుకొని తీసుకెళ్ళిపోతుంది. రెడీయా? త్వరగా రెడీ, వెళ్దాం. పిల్లలు ఉదయాన్నే దొడ్డి నీట్గా సుమ్మేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారండి. నీళ్ళు కూడా పెట్టున్నారు చూసా, కానీ తక్కువ పెట్టినారు కదా, సరిపోతాయిలే. వాళ్ళకి నీళ్ళు కూడా పెట్టున్నారు. ఈ పుంజుని చూసారా? చిన్నప్పుడు చిన్నపిల్ల ఇది, ఉదయగిరి నుంచి మేకల ప్రవీణ్ అన్న తీసుకొచ్చిన పుంజు పిల్ల ఇది. చూడండి ఎంత పెద్దదయ్యిందో. చిన్నగా ఉండింది తెచ్చినప్పుడు, బొడ్డగా. వీడియోలలో కూడా చూసుంటారు మీరు. తర్వాత వచ్చి ఇది మేకల ప్రవీణ్ అన్న కోళ్ళు ఇవి. ఈ రెండు, ఒకటి పొదిగొంది, ఒకటి పుంజు. దీని మూతేనా ఇదే? ఇలా పట్టుకో. అంత ఒత్తుగా పెడితే ఆడ ఈ బాక్స్ పెట్టి ముందు మూత పెట్టేసి బాక్స్కి సరిపోద్ది. ఈ బాక్స్కి అన్నమే, దీనికి అన్నమే. అంత అన్నం ఎందుకో? ఉంటే ఉంటుంది, మంచిదే. ఓకేనా? ఇవే సామాను అయితే. నా డ్రెస్ ఉన్నాయి, అయిపోసేనా మధ్యాహ్నం తిందులే. పచ్చడి తాలింపు, దొండకాయ పచ్చడి. దొండకాయ పచ్చడి కాదు, ఇక అన్నీ కలుస్తున్నాయి చూడు, పైన ఉన్నాయి. దొండకాయ పచ్చడి కావాలా అనుకుంటా. కొద్దిగా పోసుకోరా. నేను తింటా కానీ సర్దేసుకుంటాను. ఇంకా బుట్ట సర్దేశారు. ఇంకా నేను రెడీ అయిపోయినట్టు వెళ్ళిపోదామా? రసం కొంచెం పోయి, కొంచెం రసం ఉన్నాయా? లేవా? ఉన్నాయా? పిల్లలకి మధ్యాహ్నం నుంచి వస్తారు, వాళ్ళు స్కూల్కి తినేస్తారు, సాయంత్రం వస్తారు వాళ్ళు. పదంపా. గాయలు తక్కువ ఉంది ముందర చేరు బాగా. చిల్లర ఉందా? మెత్తని ఇక్కడ తెస్తా.
ఏం దిగులు పడిపోనరా, దిగులు పడిపోనరా. ఆటో కోసం వెయిటింగ్. ఎక్కడికా? స్కూల్ ఆడికా సిట్టాటికా వేస్తారు. మా చిల్లర చిల్లర అంగడి చూడండి ఎట్టి ఎండిపోందు. ఏం తెచ్చుకుంటాను 50 రూపాయలు ఎందుకా, 20 రూపాయలు ఏమో చిల్లర. డబ్బులు బలంగా ఉన్నాయి సతీశం, ఎవ దగ్గర డబ్బులు బలంగా ఉన్నాయి. ఆ మేడం మీద అవి చూడకూడదా ఏందయ్యా? ఏమన్నా పూసినా మా అమ్మని 20 రూపాయలు అడిగితే 50 రూపాయలు ఇచ్చింది. ఈ 50 రూపాయల బదులు ఇంకొక 0 పెట్టి 500 ఇవ్వచ్చు కదా. చూసేది నువ్వే కదా మమ్మల్ని అంత ఏంది ఆటో పాలాటో మన ఊర్లో తిరగదు. చేపల ముక్కలు కోసి అమ్ముతుందని చెప్పి అడవిలో తిరిగినట్టున్నాయి. ఇంకా ఎండబడినట్లేదా నిద్ర? మా పొట్టేది నా ఇంటి తిక్కారపాడులని జరిపింది. బాగాలేదా? తగ్గిపోతుంది కరబ్బా. వెళ్దామా? బాగుందా? 15 ఉంది. 40 ఉంటుందా పట్టాల. ఇది అయ్యి ఉండదులే పంచరే, పంచరే అండి. పంచర్ కాదు, 15 ఉంది దీనికి. 25, 20. మధ్య నేలలో తిరిగిన బాగా. చాలు 45. ఖాళీగా ఉంటుంది. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకెళ్ళదు, మళ్ళీ ఇద్దులే అన్నాడు. కాలం ఫుల్గా చెరువు.
అంటే మనసులో ఇంకా భయం ఇదే మనసులు పొంగతీసేది భయం అనేది పొంగతీస్తుంది. వెళ్ళైతే మాకు కావాల్సిన సామాను దగ్గర పెట్టేసుకున్నాము. ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంటికి వచ్చేటప్పటికి చాలా పొద్దుపోయింది, అందుకని వీడియో చేయలేకపోయాము. పొద్దు మీద కూడా వర్షం కూడా వచ్చింది కొంచెం. నిన్న కొన్ని పరీక్షలు అయితే చేశారు. ఆ పరీక్షలలో అమ్మకి గుండెగోడు సమస్య ఉందని యాంజియోగ్రామ్ అయితే చేశారండి. దాంట్లో కొన్ని నరాలు దెబ్బతిన్నాయి, వాటికి 3 నరాలు దెబ్బతిన్నాయి. 2టికైతే స్టంట్ వేస్తాము, 1 నరానికి అయితే వేయలేమన్నారు. ఎందుకు వేయలేమన్నారంటే అమ్మ పరిస్థితి బాగాలేదు, ఆమెకి చాలా వీక్గా ఉంది. అవన్నీ చేయాలంటే ఆమె తట్టుకోవాలి, ఆమె తట్టుకోలేదు అని డాక్టర్లు ఆలోచించేదంటే వీలు పడినంత వరకు 2టికి మాత్రమే వేస్తామన్నారు. ఇంకొకటి కూడా డయాలసిస్ కూడా ముందేం చెప్పారంటే స్టంట్లు వేయాలంటే ముందు డయాలసిస్ చేయాలన్నారు, తర్వాత ఒక డయాలసిస్ చేయాలన్నారు. ఎందుకంటే ఇది చేసిన తర్వాత ఆ ఎఫెక్ట్ కిడ్నీల మీద పడుతుంది, తట్టుకోలేదని ముందు కిడ్నీలని క్లీన్ చేసి తర్వాత అది చేస్తామన్నారు. అది ఎలా చేస్తారో ఇంకా ముందు వాళ్ళు ఏం చేస్తారనేది తెలీదు, చూడాలి, వెయిట్ చేయాలి. ప్రస్తుతానికి కొంచెం ఆరోగ్యం అయితే మెరుగుపడింది, ఇంతకు ముందులాగా కాకుండా కొంచెం ఆయాసం కూడా తగ్గింది, కాళ్ళు వాపులు తగ్గున్నాయి, పర్వాలేదు, ఇప్పుడు కొంచెం బలంగా ఉంది. బలంగా ఉంది. మొదట చాలా వీక్గా ఉండిందండి, ఇప్పుడు పర్వాలంటే 3 బాటిల్ రక్తం ఇచ్చాం కదా, ఇచ్చిన తర్వాత పర్వాలేదు, బాగుంది. మళ్ళీ ఇంకొక 2 బాటిల్ ఎక్కించాలి, ఎక్కిస్తే గానీ ఈ చేయడానికి వీలు పడింది. కొంచెం అంటే చెప్పున్నారు కానీ అది కన్ఫర్మ్ గా చెప్పలేదు. చెప్పలేదు. 2 ప్యాకెట్లు రక్తం అయితే తేవాల్సి వస్తుందని అన్నారు కానీ అది కన్ఫర్మ్ గా చెప్పలేదు. ప్రస్తుతానికి ఏంటంటే ఆమె కొంచెం సీరియస్ కండిషన్ లో ఉంది కాబట్టి, అంటే అమ్మటే అన్ని చేశారని తట్టుకోలేదు, అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చి మెడిసిన్ ఇస్తా చేస్తున్నారు. అది కూడా డయాలసిస్ చేస్తారా చేయరా అనేది కూడా డౌటేను, ఎందుకంటే ఆమె వీక్గా ఉంది కాబట్టి దాన్ని బట్టి 2 దెబ్బతిన్నాడు కాబట్టి ఆలోచించుకొని డాక్టర్ అయితే మెడిసిన్ అయితే ఇస్తున్నారు. పర్వాలేదు, కొంచెం అయితే బాగుంది, బాగైపోయి తొందరగా ఇంటికి రాలని కోరుకుంటున్నాను నేనైతే మా అమ్మని. ఇది ఫ్రెండ్స్, ఇది కృప వాళ్ళ అమ్మ వాళ్ళ అప్డేటు ఇలా ఉందన్నమాట. ఆమెకి కోలుకుంటే మేము కూడా కొంచెం మంచి సంతోషంగా ఉంటాం, అదే హ్యాపీగా ఉంటాం. పైగా పిల్లల స్కూల్లో అక్కడ ఇక్కడ ఇబ్బందిగా ఉంది. 2 రోజులు ఈరోజు రేపు ఇంటి దగ్గర ఉంటామండి, తర్వాత రోజు మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళిపోతాం. హాస్పిటల్ దగ్గర వచ్చి కృప వాళ్ళ పిన్నమ్మ అయితే ఉంది. ఇద్దరు ఉన్నారు. నాన్న ఏంటంటే కిందకి వెళ్ళి అన్నం తేవడానికి, పిన్నమ్మ ఏంటంటే అమ్మ దగ్గర ఉండడానికి. మేము ఇంటి దగ్గర కొన్ని పిల్లలకు సంబంధించిన పనులు ఉంటాయి, అవన్నీ గబగబా చేసుకొని తొందరగా వెళ్ళిపోతాం. మేము ఇక్కడైతే ఉండము, వస్తా పోతా ఉంటాము. ఎందుకంటే మేము హాస్పిటల్లో నుండి పిల్లలు ఇంటికాడ అంటే చాలా ఇబ్బంది అయిపోద్ది, ఫుడ్కి ఇబ్బంది అయిపోద్ది, వాళ్ళు అడగలేరు. అది చెప్పాలంటే పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఎక్కువ రోజులు ఉండవాలండి, అవి కొంచెం అప్పుడు సంతోషం ఉండేటప్పుడు అనుభవించాము, ఇప్పుడు బాధలు ఉన్నాయి కదా, వీటిని కూడా అనుభవిస్తాం. అవి ఎక్కువ రోజులు ఉండవని నేనైతే చాలా ఆశపడుతున్నాను, నమ్ముతున్నాను కూడా, అన్నీ ఎక్కువ రోజులు అయితే ఉండవు అని. చూద్దాం ఎటు జరుగుతుందో. ఇంకా ముందు ఏం చెప్తారనేది తర్వాత వీడియోలో చెప్తాము. ప్రస్తుతానికి వంట వీడియోస్ మేము అనుకున్నట్టు అవన్నీ అయితే జరగడం కొంచెం లేట్ అవుతాయి అనుకుంటున్నాం, ఎందుకంటే అమ్మ కోలుకొని ఇంటికి వచ్చేసిందంటే మాకు అదే సంతోషం, అదే ఎక్కువ. పిల్లలు కూడా అడుగుతున్నారు అమ్మమ్మ ఎప్పుడు వస్తుంది ఇంటికనే. ఈ వీడియోస్తోనే మీ ముందుకి ఒక 4 రోజులు వస్తాము, తర్వాత మంచి వీడియోస్ వస్తామండి. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.